కొంచెమైనా సిగ్గుండాలి. ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయినా ఇంకా ఇక్కడే ఉండడానికి. ఏమైందమ్మా నీకు? ఏదైనా ఉంటే ముఖం పైన తిట్టు, పడతాము. ఏందిరా తిట్టేది? నువ్వు చేసిన ఒక్క చెత్త పని వల్ల ఇల్లు ఎట్లా తయారైందో చూసినావా? లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నానా, ఇంట్లో ఉన్నానా, అక్కడి వరకే ఆలోచిస్తావారా? నీకు పెళ్లి కాకముందు అందరం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం రా. ఇప్పుడు ఎట్లున్నామో చూసినావా? మేము కూడా అందరితో కలుద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల మా మీద కోపం పెరుగుతుంది తప్ప కలవలేకపోతున్నాం అమ్మా. ఇల్లు ఇట్లుంటే నా వల్ల అవడం లేదురా. నాకు కూడా ఇల్లు ఇలా ఉండటం నచ్చటం లేదు లక్ష్మి. దాన్ని మార్చాలంటే మీ కోపాలని పంతాలని తీసి పక్కన పెట్టాలి. మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చి 4 రోజుల పైన అయింది. తను ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉందని ఒక్కసారి అడిగారా? రేఖ వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. సొంత తల్లి కాదు కాబట్టి ఏమాత్రం తల్లి ప్రేమ లేకుండా పెరిగింది తను. అప్పుడే వాళ్ళ పిన్నికి కొడుకు పుట్టాడు. తన చదువు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో పూర్తి చేసి వాళ్ళ తమ్ముడికి మాత్రం మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో తన సొంత కష్టంతో చదివిపించింది తెలుసా? తీరా పెళ్లి వయసు రాగానే ఎక్కడ కట్నం ఇవ్వాల్సి వస్తుందోనని లవ్ గురించి తెలియగానే వాళ్ళ నాన్నకి లేనిపోయిన మాటలు చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది వాళ్ళ పిండి. ఇంత బాధ తనలో పెట్టుకుని కూడా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో బాధలు పడింది ఈ పిల్ల. నాకు తనకి ఏ దారి లేకపోవడం వల్లనే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా. లోపలికి రావచ్చా అండి? డాడీ